కార్ రేస్ లో ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. పల్టీలు కొట్టింది తమిళ హీరో అజిత్. నడుపుతోన్న కారు అజిత్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు హీరో అజిత్. దుబాయ్ కార్ రేస్ లో స్టార్ హీరో అజిత్ గాయపడ్డాడు. అజిత్ కారు వాల్ ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు అజిత్. ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షూటింగ్ లో అజిత్ నడిపిన కారుని చూస్తున్నాము. అలాగే ఈ కారు నడపడానికి బికాజ్ ఇట్స్ ఏ ఫార్ములా రేస్ ట్రాక్ మీద జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి అందుకు తగ్గ ప్రొటెక్షన్ ఆయన ధరించినట్టుగానే తెలుస్తోంది. ఆ షూట్ టైంలో కారు వాల్ని ఢీకొట్టిన దృశ్యాలను కూడా చూస్తున్నాము. ఆ కారు వాల్ని ఢీకొట్టి అనేక పర్యాయాలు రౌండ్ అయ్యింది. లక్కీలీ అది తిరగబడలేదు, పల్టీలు కొట్టలేదు, అలాగే వేరే ప్రమాదం కూడా జరగలేదు. డెఫినెట్గా అంత పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి లోపల హెల్మెట్తోనే ఉంటారు ఈ రేస్ కార్ ట్రాక్ల మీద డ్రైవ్ చేసేవాళ్ళు. అట్ ది సేమ్ టైం కారుకున్న ప్రొటెక్షన్ కూడా బహుశా ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అజిత్ స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. సో ఆ తర్వాత ఇన్సిడెంట్ తర్వాత అజిత్ బయటకు వచ్చి అక్కడ వేరే కారులోంచి వెళుతోన్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. లక్కీలీ పెద్ద ప్రమాదం కానీ ఎటువంటి ప్రాణాపాయం లేకుండా స్వల్ప గాయాలతోటి అజిత్ బయటపడ్డట్టుగా తెలుస్తోంది. సో వాల్ని ఢీకొట్టాడు. అది కంట్రోల్ చేయలేక జరిగిందా లేకపోతే మరే కారణంగా జరిగిందనే విషయం తెలియరావాల్సి ఉంది. సో దుబాయ్ కార్ రేసులో కారు యాక్సిడెంట్కి గురైన దృశ్యాలను చూస్తున్నాము. అజిత్కు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతోనే హీరో అజిత్ బయటపడ్డాడు. కారు ఎంత పెద్ద యాక్సిడెంట్ గురైందో చూస్తున్నాము. అట్ ది సేమ్ టైం అది షూటింగ్లో జరిగిందా నిజానికి రేసులోనే అజిత్ పార్టిసిపేట్ చేశాడా అనే విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత అజిత్ని అక్కడి నుంచి రెస్క్యూ చేస్తుంటే కూడా అక్కడ ట్రాక్ మీద ఇంకా రేసులో పార్టిసిపేట్ చేసిన మిగిలిన కార్సు అలా ముందుకు వెళుతూ అన్న దృశ్యాలను చూస్తాం. యూజువల్గా ట్రాక్ మీద ఒక గేమ్లో భాగంగానే స్పోర్ట్ ఈవెంట్లో భాగంగానే అలా కార్లు వెళుతూ ఉంటాయి. వేరే కార్కి ఏదైనా ఇన్సిడెంట్ అయినా ఏమైనా పట్టించుకోకుండా రేస్ని కంటిన్యూ చేస్తూ ఉంటాయి. సో అజిత్ కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడి నుంచి రెస్క్యూ చేసిన వాళ్ళు అజిత్ని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్తూ ఉండగానే ఆ ట్రాక్ మీద మరిన్ని కార్లు దూసుకుపోతున్న దృశ్యాలను కూడా చూస్తాము. సో ఇది ఎగ్జాక్ట్లీ షూట్లో భాగంగా జరిగిందా లేకపోతే నిజంగానే దుబాయ్లో ఈ రేసులో అజిత్ పార్టిసిపేట్ చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కేవలం అజిత్ మాత్రమే ఉన్నాడు కారులో కూడా అండ్ ఫుల్ ప్రొటెక్షన్గా. ఒక రేస్ కోర్సులో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏ స్థాయిలో బందోబస్తు ఉంటుందో ఆ బందోబస్తుతోటే అజిత్ ఆ రేస్ని కంటిన్యూ చేస్తున్న దృశ్యాలను తెలుస్తున్నాం. అంతకు ముందు ఆయన దిగిన ఫోటోగ్రాఫ్స్ని సైతం స్క్రీన్పై చూస్తున్నాం. బట్ ఎనీహౌ స్వల్ప గాయాలతో అజిత్ బయటపడడం ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్గా చెప్పాలి.